Thank you so much for being subscriber to my YouTube channel. October batch admissions for Kevin's complete spoken English course are going on. ఒక తెలుగు మీడియం స్టూడెంట్తో వాళ్ళు స్కూల్ స్టేజ్లో మిస్ అయిన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, రైటింగ్ ఎక్స్పీరియన్స్, స్పీకింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ సిమ్యులేట్ చేయాలి అని చెప్పి చేసిన కోర్సే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. అందుకనే ఇది 10 months కోర్స్. ఎక్కడ కూడా మనకి ఇన్స్టిట్యూట్స్ అనేది లేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఉన్నాడు. ఆ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో అలాంటి ఎక్స్పీరియన్స్ ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి కలగలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఆబ్వియస్లీ ఎవరు కూడా ఇప్పుడు 10 years ఎక్స్పీరియన్స్ని టైంని మళ్ళీ మనం తిరిగి ఇవ్వలేము, రైట్? బట్ వీ కెన్ గివ్ దట్ ఎక్స్పీరియన్స్. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ సొంతంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేవ్ మిస్టేక్ దర్ డూయింగ్ ఈజ్ దే కలెక్ట్ పీడిఎఫ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ పీడిఎఫ్ ఉందా, స్పోకెన్ ఇంగ్లీష్ మెటీరియల్ ఉందా అని సమ్ pdfdrive.com ఆర్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్న వెబ్సైట్స్ ఇట్లా స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్స్ బాగా ఉన్నాయి అండ్ పీడిఎఫ్స్ బాగా బీభత్సంగా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసినప్పుడు ఇట్స్ అ వెరీ ఈజీ అండ్ కన్వీనియంట్ వే ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి అలా కలెక్ట్ చేస్తూ నేర్చుకుంటూ ఉన్నారు. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, దే వాచ్ లాట్స్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్. చాలా ఛానల్స్, చాలా వీడియోస్ చూస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. థర్డ్, వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతారు. 1 month కోర్స్, 45-day కోర్స్, 2 months కోర్స్, 3 months కోర్స్. కొన్ని కోర్సెస్ ఎట్లా ఉంటాయంటే మీరు ఒకసారి పేమెంట్ చేయండి, ఇంకా లైఫ్లో ఎన్నిసార్లు అయినా రావచ్చు, వస్తూనే ఉండండి, మీకు వచ్చేస్తుంది, మాట్లాడుతుండండి, మీకు వచ్చి మీరు నేర్చేసుకున్నారు, ఇప్పుడు మీరు మాట్లాడితే వచ్చేస్తుంది. నేను మార్కెట్లో అబ్జర్వ్ చేసింది ఈ 3. దీస్ ఆర్ ద 3 అప్రోచెస్. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాడు, ఫెయిల్ అవుతాడు, చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉంటారు. ఎందుకంటే ఓకే నేను ఏదో చేశాను కానీ నాకు ఇంగ్లీష్ రిజల్ట్ అనేది రావట్లేదు కదా అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సో టు గివ్ అ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్ ఐ క్రియేటెడ్ దిస్ 10 months కోర్స్. ఇది కూడా ఎక్కడ ఫెయిల్ అవుతుంది అని కూడా చెప్తాను. సో ఇప్పుడు 10 months కోర్స్ ప్రాసెస్ ఏంటంటే బేసిక్ గ్రామర్ స్టార్ట్ చేసి అడ్వాన్స్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్ ప్రాజెక్ట్స్, స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఇలా చేయాలి. ఫ్రమ్ బేసిక్ గ్రామర్ టు స్పీకింగ్ వరకు వీళ్ళకి తెవ్వాలి అని చెప్పి నా ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన కోర్స్. సో ఇది ఎవరికి పనికి వస్తుంది అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ప్రభాస్ అనే యాక్టర్ ఫస్ట్ సినిమా ఈశ్వర్, లేటెస్ట్ సినిమా సాహో. ఓకే, ఈశ్వర్ బడ్జెట్కి సాహో బడ్జెట్కి అసలు పోలికలే లేవు. ఓకే, సో సాహో అనేది ఒక టెక్నికల్గా ఆ సినిమా ఫ్లాప్ అయిందో హిట్ అయిందో, బట్ టెక్నికలీ స్పీకింగ్ చాలా టెక్నీషియన్స్, చాలా క్రియేటివ్ ప్రొఫెషనల్స్, చాలా యాక్టర్స్ దర్ బెస్ట్ ఇచ్చి ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఎ టాలీవుడ్. సో ఇట్స్ ఎ హ్యూజ్ డ్రీమ్, ఒక 400 crore డ్రీమ్ అది. అంత లెవెల్కి ఎదిగినాడు ప్రభాస్. కానీ ప్రభాస్ కెరియర్ మనం చూసుకుంటే హీ స్టార్టెడ్ విత్ ఈశ్వర్ అని ఒక సినిమాతో స్టార్ట్ చేశారు. అకార్డింగ్ టు మీ ఏ రోజు ప్రభాస్ ఈశ్వర్ చేశాడో ఆ రోజే ప్రభాస్ సాహో కూడా. అది బయట రావడానికి 15 years 20 years పట్టి ఉండొచ్చు ఇన్ హిస్ కెరియర్స్, వాట్ ఎవర్ ద టైమ్ ఇస్. ద పాయింట్ ఇస్ దిస్, ఏఆర్ రెహమాన్ ఫస్ట్ డే ఏదో మ్యూజిక్ క్లాస్ వెళ్ళి ఇట్లా కీబోర్డ్ ఇట్లా ఒక కీ కొట్టుంటాడు ఆయన, ఆర్ ఏదో గిటార్లో ఏదో ఒక హీ మస్ట్ హావ్ స్ట్రంగ్ అ నోట్. ఆ రోజే అతను ఏఆర్ రెహమాన్. ద డే దే స్టార్టెడ్, ఆ రోజే వాళ్ళ గ్రేట్నెస్. సో అది బయట రావడానికి 10 years 12 years ప్రపంచానికి పరిచయం అవ్వడానికి ఆ గ్రేట్నెస్ టైం పడుతుంది. వాళ్ళ లోపల ప్రతిభని బయట తెచ్చుకోవడానికి టైం పడుతుందేమో, కానీ ఏ రోజైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో ఆ రోజే దేర్ గ్రేట్నెస్. అది ఏఆర్ రెహమాన్ అన్న, ప్రభాస్ అన్న, ఎవరన్నా, ఎనీ గ్రేట్ పీపుల్ ఇన్ ఎనీ ప్రొఫెషన్. ద సేమ్ థింగ్ ఐ ఫాలో ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని డిసైడ్ అవుతాడు కదా, ఒక పద్ధతి ఉంటుంది. ఆ రోజే డిసైడ్ అయిపోతుంది వీళ్ళు ఒకరోజు ఖచ్చితంగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారని. సో ఈ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఎలా అంటే ఈశ్వర్ సినిమాలో ఎన్నో యాక్టర్స్ కూడా ఉన్నారు, ఏఆర్ రెహమాన్ వెళ్ళిన మ్యూజిక్ అకాడమీకి ఎన్నో వేరే మ్యూజిషియన్స్ కూడా వెళ్ళి ఉంటారు. బట్ వై డిడ్ దీస్ పీపుల్ అచీవ్ గ్రేట్నెస్? ఫెసిలిటీస్ సేమ్, టీచర్స్ సేమ్. ఓకే, సేమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇంగ్లీష్ సరిగా మాట్లాడతారు. నేను చదివిన ఇంగ్లీష్ మీడియం చూసిన ప్రతి వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు ఈరోజు కాదు కదా. మేము ఒక 10-12 స్టూడెంట్స్ బయటకు వచ్చాము, చాలా మంచిగా వచ్చాము. వీఆర్ గుడ్ విత్ స్పీకింగ్ ఇంగ్లీష్, కెరీర్ సెటిల్ అని అన్నది. ఓకే ఫైన్, ఇంగ్లీష్ ప్రోగ్రామ్ చూసుకుంటే వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఎందుకో మాకు ఇది వచ్చింది, ఎందుకు ప్రభాస్ ఈశ్వర్ వచ్చే సాహో అయ్యాడు, ఎందుకో ఏఆర్ రెహమాన్ ఫస్ట్ డే వెన్ హీ ప్రెస్డ్ అ నోట్ హీజ్ ఏఆర్ రెహమాన్, ఎందుకు ఇలా అంటారంటే ఫెసిలిటీస్ సేమ్ ఉన్నా, టీచరే సేమ్ ఉన్నా,
అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ ద వాల్యూస్ ఆఫ్ ద స్టూడెంట్. వాల్యూస్ ఆఫ్ ద స్టూడెంట్. ఎందుకు తెలుగు మీడియం స్టూడెంట్ ఓడిపోతారు అంటే బికాస్ వాల్యూస్ ఉండదు కాబట్టి ఓడిపోతారు. దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. వాళ్ళకి వాల్యూస్ ఉండదు. ఏం వాల్యూస్ ఉండాలి? టీచర్ మనకి ఇప్పుడు ఒక క్లాస్ చేరుతున్నాం, ఒక జిమ్మే చేరుతున్నాం, ఎక్కడ చేరాను, అదే సినిమా ఇన్స్టిట్యూట్ చేరాము, మ్యూజిక్ నేర్చుకోదామని చేరాను. చేరిన రోజు ఒక శ్రద్ధ ఉంటుంది. ఈ మనిషి ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను. దిస్ వాల్యూ వీ హ్యాడ్ విత్ అవర్ టీచర్స్. మా టీచర్స్ హోంవర్క్ ఇస్తారు, మేము చేస్తుండే. చాలామంది చేయకపోతుండే. 50 మందిలో 10 మంది 12 మంది చేస్తున్నారు, మిగతా 30-40 మంది చేయట్లేదు. వాళ్ళు ఈరోజు సఫర్ అవుతున్నారు. నాట్ బికాస్ ఆఫ్ స్కూల్, నాట్ బికాస్ ఆఫ్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం. ఐ సే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వాల్యూస్. సో ఎందుకు ఈ పీడిఎఫ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ చేరే వాళ్ళు, ఆర్ యూట్యూబ్లో బాగా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు లెర్నింగ్ చేస్తారు. ఆ లెర్నింగ్ కూడా ఎలా చేస్తారంటే దే వాచ్, దే కలెక్ట్, దే రీడ్, అంటే అన్ని ఇట్లా చేస్తూ ఉంటారు. దట్స్ ఇట్. శ్రద్ధగా అంటే ఏంటి? ఆ మనిషి చెప్పినప్పుడు కూర్చొని హోంవర్క్ చేయాలి. ఆ హోంవర్క్ చేస్తూ వెళ్ళాలి. వెన్ యూ డూ, యూ ఎక్స్పీరియన్స్. వెన్ యూ లెర్న్, యూ అండర్స్టాండ్. ఈ సింపుల్ పాయింట్ ఇది ఎందుకు అర్థమవుతుంది మీకు? మీరు ఎన్ని చదివినా, ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళినా, ఏ వీడియో చూసినా, ప్రతి టీచర్ చెప్పేది మీకు అర్థమయ్యేటప్పుడు మీకు అర్థమైంది. ఇట్స్ కాల్డ్ అండర్స్టాండింగ్. సో లెర్నింగ్ అండర్స్టాండింగ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లా అవుతుంది? ఎందుకు మనకి రైటింగ్ అనేది? బికాజ్ రైటింగ్ ఎందుకు చిన్నప్పుడు నేర్పిస్తారంటే ఇట్స్ అ న్యూరోఫిజికల్ యాక్టివిటీ. యు ఆర్ టెలింగ్ యువర్, వెన్ యూ మేక్ నోట్స్, వెన్ యూ రైట్, అదొక న్యూరోఫిజికల్ యాక్టివిటీ. ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. నేను హ్యావ్ బీన్ అన్న పదం నేర్పిస్తాను మీకు. హ్యావ్ బీన్ అంటే అప్పటి నుంచి. ఐ హ్యావ్ బీన్ రీడింగ్, నేను అప్పటి నుంచి చదువుతూ ఉంటాను. ఇది మీకు అర్థమవుతుంది. ఏ టీచర్ చెప్పినా, ఏ వీడియో చూసినా, ఏ మెటీరియల్ చూసినా మీకు అర్థమవుతుంది. ఇజంట్ ఇట్? సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మాట్లాడాలన్న స్టిమ్యులేషన్ మీ బ్రెయిన్కి ట్రైన్ అయిందా? కాలేదు. అది ఎప్పుడైతుంది? మీరు నోట్స్ చేసి హోంవర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ అవుతుంది. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ యూ మిస్డ్ ఇన్ స్కూల్ స్టేజ్లో మిస్ అయ్యారు. అదే ఇక్కడ కలగజేయాలని చెప్పి నేను 10 months కోర్స్ చేశాను కదా. మరి ఇక్కడ కూడా సేమ్ అదే పీడిఎఫ్ మైండ్ సెట్, యూట్యూబ్ వీడియోస్ చూసే మైండ్ సెట్ చెప్పి చేరుతారు. 70% ఆఫ్ స్టూడెంట్స్ చేరుతారు, ఇట్లానే చేరుతారు. నేనే చెప్తున్నా. దే జస్ట్ వాచ్ వీడియోస్, కోర్స్ ఖతం, మనిషి అక్కడనే ఉంటాడు. కొందరు హోంవర్క్ చేస్తారు శ్రద్ధగా. నేను లాస్ట్ వీడియోలో స్వాతి అనే ఒక స్టూడెంట్ గురించి చూపించినా కూడా, ప్లీజ్ వాచ్. అట్లాంటి స్టూడెంట్స్ వీళ్ళని స్టార్ స్టూడెంట్స్ అంట. వీళ్ళు చేరుతారు. వాళ్ళ దగ్గర చెప్పినా కదా, ఈ ప్రభాస్ ఈశ్వర్ రోజే సాహో, ఈశ్వర్ రోజే అతను బాహుబలి. ఆ రోజే డిసైడ్ అయిపోయింది. బికాస్ ఆఫ్ హిస్ వాల్యూస్. మేబీ 10-12 years తర్వాత సినిమా బయట వచ్చి ఉంటుంది. ఏఆర్ రెహమాన్ ఆస్కర్ తీసుకున్నాడు 2010లో. సో ద పాయింట్ ఈస్ దిస్. మీరు ఈ కోర్స్ చేరేటప్పుడే మీకు తెలియాలి నేను ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్గానే బయటకు వస్తాను అనేది. అది ఎవరు డిసైడ్ చేస్తారు? నాట్ ద ప్రాసెస్, నాట్ ద టీచర్, నాట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద వాల్యూస్ ఆఫ్ ద స్టూడెంట్. సో మీలో నేను ఎక్స్పెక్ట్ చేసే వాల్యూస్ ఏంటి? ఓకే, లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ దగ్గర సీమితం అవ్వకుండా స్పీకింగ్ వరకు రావాలంటే నేను ఏదో ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యాను. ఎందుకంటే ఆ టైం పోయింది కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కలగజేస్తున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ని పొందండి. ఈ ఎక్స్పీరియన్స్ పొందాలంటే మీరు హోంవర్క్ చేయాలి, నేను చెప్పిన నోట్స్ చేయాలి. దిస్ ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఇది జాయిన్ అయినప్పుడు మీకు తెలియాలి నేను ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతాను అని చెప్పి. అలానే చేయాలి. అలా అనుకుని చేరిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ వీడియోస్ పబ్లిష్ చేస్తుంటారు. స్వాతి వీడియో కూడా చూడండి మీరు. సో ఇక్కడ ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. 10 months. ఇదేం లైవ్ క్లాసెస్ కాదు, ఇదేం ఆన్లైన్ కోర్స్. ఓకే, ఆన్లైన్ కోర్స్ 10 months, 7 days ఉంటుంది కదా. 7 daysలో వీక్లీ 5 classes వస్తాయి. 2 days హాలిడే ఉంటుంది. మీకు డే వైజ్ ఆటోమేటికల్లీ క్లాస్ వస్తుంది. ఓకే, ఆ 2 days హాలిడేస్ కూడా ఎందుకో, మీరు ఏదైనా హోంవర్క్ చేయడం మిస్ అయితే అది ఇక్కడ కంపెన్సేట్ చేయాలి. మళ్ళీ తర్వాత హోంవర్క్ చేస్తూ ముందు వెళ్ళాలి. మనం హోంవర్క్ చేస్తూనే ముందు వెళ్ళాలి. ఇదే ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని అర్థం చేసుకుని ఇలా మేము కోర్స్ చేరుతాము, పని కూడా చేస్తాము అన్న వాళ్ళకి ఇది కరెక్ట్ సొల్యూషన్. నేను ఇంతసేపు చెప్పిన పాయింట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది సింపుల్. 3 రకాల స్టూడెంట్స్ ఉంటారు. సొంతంగా చదువుతుని పీడిఎఫ్ మెటీరియల్స్ కలెక్ట్ చేస్తున్న వాళ్ళు, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతున్న వాళ్ళు. వీళ్ళ ముగ్గురికి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలుగా నేర్చుకున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేసినాం, ఎన్నో డబ్బులు తెగలబెట్టినాం, ఇప్పుడు వచ్చేస్తుందా, ఇంకా రాదు మనం ఇట్లానే అని చెప్పి ఏదో ఈగో సాటిస్ఫాక్షన్ ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు వద్దు, నాకు
ఐ డోంట్ వాంట్ దిస్ పీపుల్. కొందరు బై మిస్టేక్ చేరిపోతారు ఇలాంటి కేటగిరీ పీపుల్. నేనే వాళ్ళకి రిటర్న్ డబ్బు ఇచ్చేసి పంపించేస్తాను. నో డోంట్ కమ్ హియర్. అండ్ ఐ డూ దిస్ ఆల్సో. చేస్తాను నేను. నాకు ఎలాంటి స్టూడెంట్స్ కావాలంటే ఏకలవ్య లాంటి స్టూడెంట్స్ కావాలి, ప్రభాస్ లాంటి స్టూడెంట్స్ కావాలి, ఏఆర్ రెహమాన్ లాంటి స్టూడెంట్స్ కావాలి. ఈరోజు నేను ఈ పని స్టార్ట్ చేస్తే ఇది నేను ఫినిషే చేస్తాను. నా గ్రేట్నెస్ 10 months తర్వాత బయటకు వస్తుందేమో. ఐఎమ్ ఆల్రెడీ గ్రేట్. ఐ జస్ట్ నీడ్ ద డైరెక్షన్. దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. హియర్ ఐ విల్ డూ ద హోంవర్క్ అండ్ ఐల్ అటైన్ మై గ్రేట్నెస్. ఇఫ్ యూ రెజొనేట్ విత్ మై వాల్యూస్, నేను చెప్పింది మీకు అర్థమై మీరు నాతో కనెక్ట్ అయ్యారు ఈ విషయంలో అంటే దెన్ యు ఆర్ ద రైట్ స్టూడెంట్. మీరు ఇలాంటి స్టూడెంట్, నేను చెప్పిన స్టూడెంట్ కాదంటే మీరు ఇలాంటి స్టూడెంట్ అయితే దెన్ మెసేజ్ మీ ఆన్ వాట్సాప్. విల్ టేక్ యూ ఇన్ అక్టోబర్ బ్యాచ్. ఎన్నో తెలుగు మీడియం స్టూడెంట్స్ని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్గా మార్చే సత్తా ఉన్న కోర్స్ ఈ కోర్స్ మాత్రమే. సార్, మేము హోంవర్క్ చేసి స్పీకింగ్ ఫ్లూయెన్సీ సంపాదించుకుంటాము అంటే జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్.